అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకోబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఢిల్లీలో ఆంధ్ర లొల్లి షురు కాబోతోందా? అవును, ఆ మాటే అక్కడ వినిపిస్తోంది. ఎందుకంటే రేపు ఢిల్లీలో నిరసన తెలియజేయాలని మదన్ మోహన్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆయన మద్దతుదారుడు కూడా. మరోవైపు ఢిల్లీలో నిరసనకు ప్లాన్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్, అలాగే వైసీపీ నేతలు. వైసీపీ ధర్నాకు సమీపంలోని నిరసన తెలియజేయాలని మదన్ మోహన్ మద్దతుదారుడు కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ ను కలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది మదన్ మోహన్. విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు. డిఎన్ఏ టెస్టుకు సిద్ధంగా లేకపోతే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేయాలని జగన్ ను కోరబోతున్నట్టుగా తెలుస్తోంది మదన్ మోహన్. ఇక పోటీ ధర్నాలతో ఢిల్లీలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే మదన్ మోహన్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ రేపు ధర్నా చేయబోతున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ జగన్ ఎక్కడైతే ధర్నా చేయబోతున్నారో ఆ పరిసర ప్రాంతాల్లోనే మదన్ మోహన్ కూడా ధర్నాకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి పర్మిషన్ వచ్చింది అనుకోవాలా? ఇప్పుడు పర్మిషన్ వచ్చిందనే మనకి సమాచారం అందుతుంది. అందులో భాగంగానే మదన్ మోహన్తో పాటు కొంతమంది ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఇండియన్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో జగన్ దీక్ష చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ నేతలతో ఆయన దీక్ష చేస్తున్న సందర్భంగా అదే ప్రాంగణానికి సమీపంలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద మదన్ మోహన్తో పాటు కొంతమంది విజయసాయిరెడ్డి బాధితుల్ని వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ ధర్నా చేయబోతున్నారు. పోటాపోటీ ధర్నాలకి ఢిల్లీ వేదికగా మారబోతుంది. రేపు జగన్ దీక్ష చేసే సమయంలో వాళ్ళు కూడా దీక్ష కూర్చోబోతున్నారు. ముఖ్యంగా గిరిజన మహిళ అయినటువంటి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. విజయసాయిరెడ్డి రోలు ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన డిఎన్ఏ టెస్ట్ కైనా ఒప్పుకోవాలి, లేకపోతే శాంతికి పుట్టినటువంటి బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ మదన్ మోహన్తో పాటు విజయసాయిరెడ్డి బాధితులు రేపు ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. అంతేకాదు వివిధ పార్టీ నేతలను కలిసి సంఘీభావం కోరతారని కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే దీక్ష చేస్తున్నటువంటి జగన్ను కూడా కలిసి తమకు న్యాయం చేయాలని కోరే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తుంది. అంతేకాదు అక్కడ ఢిల్లీకి సంబంధించిన అంశంలో ఢిల్లీ వేదిక చేయబోతున్నటువంటి ఈ దీక్ష నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ దీక్ష అయితే చేస్తున్నారు. లేదా డిఎన్ఏ టెస్ట్కైనా విజయసాయిరెడ్డి అంగీకరించాలనే ప్రధాన డిమాండ్తో రేపైతే మదన్ మోహన్ తో పాటు కొంతమంది విజయసాయిరెడ్డి బాధితులు మదన్ మోహన్ టార్గెట్ ఏంటి? మదన్ మోహన్ టార్గెట్ ఏంటి? ఇటు జగన్ ని కలవడమా, లేకపోతే విజయసాయిరెడ్డి సభ్యత్వానికి సంబంధించి క్వశ్చన్స్ ని రైజ్ చేయడమా, లేకపోతే జగన్ అక్కడ దీక్ష చేస్తున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడమా? అంటే ఇక్కడ డిఎన్ఏ టెస్ట్కి మదన్ మోహన్, విజయసాయిరెడ్డితో పాటు సుభాష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే ఎవరు శాంతికి బిడ్డో తెలుస్తుంది. కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలనేది మదన్ మోహన్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఎక్కడ కూడా డిఎన్ఏ టెస్ట్కి అంగీకారం తెలపలేదు. సుభాష్ రెడ్డి ఇప్పటి వరకు అజ్ఞాతులు ఉన్నారు, బయటికి రాలేదు. కాబట్టి తన డిమాండ్లో ఒప్పుకుంటే ఎవరో డిఎన్ఏ టెస్ట్ నిజమైతే బాబుకి తండ్రి ఎవరో తెలుస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వేదికగా దీక్ష చేస్తున్నానంటూ మదన్ మోహన్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రాజ్యసభ విజయసాయిరెడ్డి పేరు కూడా వినపడుతుంది. కాబట్టి ఆయన పేరు కూడా శాంతి చెప్పిందని మదన్ మోహన్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవట్లేదు. కాబట్టి ఆయన విజయసాయిరెడ్డికి పైన ఉన్నటువంటి బాస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ఒప్పించి విజయసాయిరెడ్డి చేత డిఎన్ఏ టెస్ట్కి ఒప్పించాలి. లేదా ఈ విషయంలో ఆయన తప్పుంది కాబట్టి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జగన్ కోరే అవకాశం కూడా కనబడుతుంది. అయితే అక్కడ జగన్ కలిసే అవకాశం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ పార్టీ నాయకులు అంతా ఉంటారు కాబట్టి ఈ ఇష్యూ పెద్ద వివాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కలుస్తారా లేదా కలిసే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మదన్ మోహన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, డిఎన్ఏ టెస్ట్కి విజయసాయిరెడ్డి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయబోతున్నాము. జగన్ సమక్షంలో జగన్ చేస్తున్నాడు, దీక్ష సమక్షంలోనే చేస్తున్నాం కాబట్టి జగన్ స్పందించి తమకు న్యాయం చేస్తారు, విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పిస్తారనేది ప్రధానంగా మదన్ మోహన్ చేస్తున్నారు. అంతేకాదు ఢిల్లీ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఢిల్లీలోనే విజయసాయిరెడ్డి ఉంటారు,
రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఢిల్లీ స్థాయిలోని ఈ వ్యవహారాన్ని తీసుకురావాలి, అప్పుడైనా న్యాయం జరుగుతుందనే ఒక ఆశ ఉందనేది మదన్ మోహన్ చెప్తున్నారు. కాబట్టి అందుకే రేపు జగన్ దీక్ష చేస్తున్నారు. సైమల్టేనియస్గా అదే సమయంలో అదే ప్రాంతంలో దీక్ష చేస్తే మీడియా కొంత హైలైట్ చేస్తుంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఒక భావనతోనే మదన్ మోహన్ ఈ దీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి రేపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఏర్పడతాయో చూడాల్సిన అవసరం, ఎందుకంటే పొలిటికల్ విజయసాయిరెడ్డి మద్దతుదారులు, వైసీపీ మద్దతుదారులు అక్కడ ఉంటారు కాబట్టి మదన్ మోహన్ కూడా అదే ప్రాంతంలో దీక్ష చేస్తాంటున్నారు. కాబట్టి ఏమైనా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందా ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు విజయసాయిరెడ్డి సభ్యత్వం రద్దు చేయాలనే అంశం మీద ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఏమన్నా ఇతర కేంద్ర మంత్రులు కానీ ఎవరన్నా కలిసే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా మదన్ మోహన్ కి సంబంధించి పోటాపోటీ దీక్షలకి. కానీ మదన్ మోహన్ కి సంబంధించి ఎందుకంటే జగన్ ఎక్కడైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ పక్కనే అంటే పరిసర ప్రాంతాల్లోని నిరసనకి దిగడం కారణం ఏంటి? రేపే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే బహుశా జగన్ని కలిసే ప్రయత్నం చేసినప్పుడు నేరుగా కలిసే అవకాశం లేదు, అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నాలు అవైనా చేయొచ్చు. కానీ ఆయన అక్కడ నిరసనకు దిగుతున్న సందర్భంలోనే ఎందుకు వెళ్తున్నారు? అంటే ప్రధానంగా హైలైట్ అవ్వడానికి, ఫోకస్ అవ్వడానికి ఇష్యూ బయటికి రావాలి. ఇప్పటి వరకు అంటే మదన్ మోహన్ పోరాటం చేస్తున్నారు, విజయసాయిరెడ్డి వ్యవహారంలో కానీ సుభాష్ రెడ్డి వ్యవహారంలో కానీ మదన్ మోహన్ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి మద్దతు లభించాలి, ఫోకస్ రావాలనేది ప్రధాన మోటోగానే రేపు ఆయన దీక్ష చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఎదురుగానే దీక్ష చేయడం ద్వారా, జగన్ సమీపంలో దీక్ష చేయడం ద్వారా ఇష్యూ వాళ్ళ వరకు వెళ్తుంది, వాళ్ళైనా న్యాయం చేస్తారని ఒక ఆలోచనతో మదన్ మోహన్ ఇది చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పాత్ర ఉంది కాబట్టి ఆయన ప్రమేయం, ఆయన ఇప్పటికైనా జగన్ సమక్షంలో దీక్ష చేయడం ద్వారా ఆయన ఇప్పటికైనా నోరు తెరుస్తారా లేదా అని దానిపైన ఆయన దీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రేపు జగన్ చేస్తున్నారు కాబట్టి మీడియా ఫోకస్ కూడా ఉంటుంది కాబట్టి అదే టైంలో చేయడం ద్వారా కొంత ఈ ఇష్యూ కూడా హైలైట్ అవుతుంది, ఇష్యూ కూడా బయటికి వస్తుంది. విజయసాయిరెడ్డి ఇప్పటికైనా స్పందిస్తారని ఒక భావనతోనే మదన్ మోహన్ అయితే దీక్ష చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చూడాలి రేపు మదన్ మోహన్ మద్దతుగా ఎంతమంది అక్కడ ప్రజా సంఘాలు కానీ లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. రెండు డిమాండ్లు, డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే ఓకే, లేకపోతే రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలనేది మదన్ మోహన్ మోటోగా ఉంది. కాబట్టి రేపు ఎలాంటి పరిస్థితులు ఢిల్లీలో నెలకొంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్ రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం కీలక మలుపు తీసుకోబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. రేపు ఢిల్లీలో నిరసన తెలియజేయాలని మదన్ మోహన్ అలాగే ఆయన మద్దతుదారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఢిల్లీలో నిరసనకు ప్లాన్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. వైసీపీ నేతలు వైసీపీ ధర్నాకు సమీపంలోని నిరసన తెలియజేయాలని మదన్ మోహన్ మద్దతుదారులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ను కలవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మదన్ మోహన్ విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక డిఎన్ఏ టెస్టుకు సిద్ధంగా లేకపోతే వైసీపీ నుంచి విజయసాయిని సస్పెండ్ చేయాలని జగన్ను కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. మదన్ మోహన్ పోటాపోటీ ధర్నాలతో రేపు ఢిల్లీలో ఏం జరగబోతోంది? ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటు చేసుకోబోతున్నాయా? అటువంటి అవకాశం ఉంది అనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. సో ఏం జరుగుతుంది వేచి చూద్దాం.